సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం ఆటోలో అయితే వెళ్తున్నాం మరి. సో నాగోల్ ఎక్స్ రోడ్ అల్కపురి టాటా మోటార్స్ షోరూమ్కి అయితే ఆటో అయితే బుక్ చేసినాం మనం ఇప్పుడు. సో వీఆర్ ఆన్ ద వే టు నాగోల్. సో చూడొచ్చు ఆటో అయితే వచ్చేస్తుంది మరి. సో లెట్స్ ట్రై టు గో. ఓలా ఆటో అయితే బుక్ చేసాము మరి. ఓలా ఆటోలో అయితే వెళ్తున్నాం మనము. లెట్స్ ట్రై టు గో. సో ఫ్రెండ్స్, అందరూ అనుకుంటుండొచ్చు ఆటోలో ఎందుకు పోతున్నా అని చెప్పేసి. సో కార్ డెలివరీకి అయితే పోతున్నాం కదా. సో మరి కార్ తీసుకున్నాక శాంతనని అయితే చెట్ల కిందకి పోదామన్నాడు. సో అందుకని ఇప్పుడైతే ఆటోలో అయితే పోతున్నాం. ఎందుకంటే మళ్ళీ బైక్ తీసుకొని అంటే మళ్ళీ బైక్ అక్కడ పెట్టాలి, ఇబ్బంది అయిపోతుంది. సో అందుకనే మరి ఇప్పుడైతే ఆటోలో అయితే వెళ్తున్నాం మరి. లెట్స్ ట్రై టు ఎంజాయ్ ఇన్ ఆటో రైడ్. वो लाल वाली मर्सिडीज नक्को में पहले वो सफ़ेद वाले भेजो. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, జాగ్వర్ కారు. నా డ్రీమ్ కార్ ఉండే రోల్స్ రాయిస్, తర్వాత జాగ్వర్. నా మొట్ట ఏదో ఒక రోజు లేపు పాడదాం కదా కార్ని. ఏ వడకాయలు పోతే తీసుకోవాలి వడకాయలు. ఎట్లా చూస్తారు కదా జాగ్వర్ కార్. జాగ్వర్ అంటే జాగ్వర్ లెక్కనే ఉంటుంది, మజా వస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, టువర్డ్స్ ఆరామ్ గారి నుంచి టువర్డ్స్ ఎల్బీ నగర్ రోడ్లో ట్రాఫిక్ ఒక్కొక్క దగ్గర అయితే ఫుల్ జామ్ అయిపోతుంది అసలు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ముందర కల్ట్ ఫిట్నెస్ అని కనిపిస్తుంది కదా, అదే బిల్డింగ్ అనమాట. టాటా మోటార్స్ నాగోల్ ఎక్స్ రోడ్ అల్కపురి ఎక్స్ రోడ్ అంటారు దీన్ని. సో వీఆర్ ఆల్మోస్ట్ నియర్. జస్ట్ యూటర్న్ తీసుకుంటే మా ప్లేస్ వచ్చేస్తుంది. పెద్ద ఫ్లాట్ పెట్టాను ఒకసారి, నిజంగా మంచిగా అరేంజ్ చేసి అదే మనము లైక్ ఒక ఫంక్షన్ లేకపోతే అట్లాంటిది పెట్టేసి మనం బయట వస్తే మనకి ఇబ్బంది కాకుండా. అవును, ఆ రోజు ఫుల్ అయితే కొత్త అలా సెట్టింగ్ తీసుకోవచ్చా. వైర్లకు చేసిన నేను 9:30 ఎయిర్పోర్ట్ అదే వాళ్ళ అన్న వాళ్ళ అదే చూస్తున్నాం. నువ్వు ఐడియా వస్తుంది ఇబ్బంది చేస్తున్నావు. నాకు భయం ఉంటుంది, వాళ్ళు ఎందుకు భయం, నా కోసం వచ్చాను. అరే అందుకే ఫోటో
మొత్తం ఫోటోలు దిగుతున్నాను అడుగు దిగిన మొత్తం దిగురు మొత్తం ఫోటోలు దిగురు మొత్తం దిగురు మంచిగా 100 స్నాప్లు దిగురు డైలాగ్ కూడా చెప్పి అరే ఇప్పుడైనా రారా లేట్ నైట్ స్ట్రీమ్ అన్న ఎన్పీపీ అంది ఏందన్నా అంటే ఇక నోట్లకు గుర్తొస్తుంది కంగ్రాచులేషన్స్ శాంతనన్న శాంతనన్న ఫ్రెండ్స్ మరి చూస్తారు కదా శాంతనన్న మన కార్ డెలివరీ అనమాట ఆల్ బ్లాక్ టాటా నెక్సాన్ డీజిల్ మెటాలిక్ బ్లాక్ మీరిద్దరు కూడా పెట్టండి మీరిద్దరు కూడా పెట్టండి తీసుకొని పెట్టండి మిగతాలు పెట్టండి కూడా కుంకుమ పెట్టండి కొబ్బరికాయ కొట్టేయాలా కొబ్బరికాయ కొట్టేయాలి కొట్టండి ఇచ్చి పెట్టండి సరే దాన్ని సైడ్
కొంచెం పెట్టాలి. ఇక్కడ ఓయో రూమ్స్ ఉన్నాయి మళ్ళా. అసలు ప్రశాంత్ ఎందుకు చాట్ మరి ఒక్కసారి అందరు కూడా సో ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. శాంతన్ అన్న దుష్యంత్ అన్న ఇద్దరు అన్నదమ్ములు అయితే మరి మళ్ళీ ఇంకోటి వేసిర్రు. సో వాళ్ళకి బెలినో అయితే నడుస్తున్నాయి ఇప్పుడు. సో ఏం చేసాడంటే అన్న టాటా నెక్సాన్కి అయితే వెళ్ళిండు. సో టాటా నెక్సాన్ ఇది టాప్ అండ్ ఎడిషన్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 15,50,000 డార్క్ బ్లాక్ ఎడిషన్ ఇది. సో ఎవ్రీథింగ్ ఈస్ టాప్ అండ్ సో 120 bhp రఫ్గా 1200 cc ఇంజన్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంటీరియర్స్ అయితే మామూలు అయితే కవర్స్ ఉన్నాయి. ఇది ఫుల్లీ లెదర్ కదా, లెదర్. ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తారు కదా కంప్లీట్గా లెదర్ కుషన్ అనమాట. సో ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా కవర్స్ ఉంది కదా. సో కంప్లీట్ లెదర్తో ఇచ్చారు, కుషనింగ్ బాగుంది. అండ్ చూసుకోవచ్చు అక్కడ. అండ్ మనకైతే దీనికి రియర్ కెమెరా ఒకటే ప్రొవైడ్ చేశారు. మామూలుగా ఇప్పుడు వచ్చే కార్స్కి మొత్తం లైక్ టాప్ ఎండ్స్కి అన్నిటికీ కూడా ఆల్ డైరెక్షన్ 360 కెమెరా ఇస్తున్నారు. బట్ దీనికైతే ఓన్లీ రియర్ కెమెరా ఇచ్చారు. బట్ సరిపోతుంది రియర్ కెమెరా, మనకు ఓన్లీ రివర్స్ కోసం. బట్ ఫ్రంట్ కెమెరా సైడ్ కెమెరాస్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్, లైక్ ఎవరైనా మనకి హిట్ చేసారు అనుకో సైడ్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ, సో కెమెరా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అది పెట్టించుకోవాల్సిందే కంపల్సరీ. అండ్ మనకి ఫ్రంట్లో చూసినట్టయితే అట్లా ఉంది. సో బ్యాక్ చూసుకోవచ్చు. సో కంప్లీట్ ఇదైతే 5 సీటర్ ఇది. సో 5 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. సో ఇప్పుడైతే నేను కూర్చున్నా. నాట్లాంటి పర్సనాలిటీస్ అయితే లైక్ 5 మెంబర్స్ అయితే ఈజీ కూర్చోవచ్చు. శాంతనాన్న లెక్క దుష్యంతన లెక్క ఉంటే వెనకాలైతే ఇద్దరే పడతారు చూసుకోవాలి, ఎందుకంటే సైజ్ ఎక్కువ ఉంటుందా. సో మరి స్పాంజ్ అయితే మంచిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మనకి ఇక్కడ కూడా ఏసీ ప్రొవిజన్ ఇచ్చారు మనకి. ఇక్కడ నార్మల్గా ఫ్రంట్ ఏసీ కాకుండా ఇక్కడ మనకి కింద కూడా ఇచ్చారు మనకి ఏసీ వెంట్స్. సో ఏంటంటే వెనకాల ఉన్న వాళ్ళకి కూడా ఏసీ వెంటిలేషన్ రానికి. అండ్ మెయిన్ ఇంకోటి చెప్పడం మర్చిపోయింది ఏంటంటే లైక్ కార్ పైన రూఫ్ టాప్ అనమాట. రూఫ్ టాప్ కోసమే తీసుకోండి, ఎందుకంటే అన్న వాళ్ళ పిల్లలు ఒకటే సతాయిస్తారంట. సో మెయిన్ తీసుకుంది రూఫ్ టాప్ కోసము, టాప్ ఎండ్ తీసుకుంది. అండ్ కీ అయితే మీకు తెలిసిందే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్ ఇప్పుడు ఈ జనరేషన్లో. అండ్ బయట అయితే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మనకి బూట్ స్పేస్ చూసుకోవచ్చు. మామూలుగా ఇది తీయచ్చు కూడా. ఇది తీసే చిన్న చిన్న పిల్లలు ఇద్దరు కూడా కూర్చోవచ్చు డిక్కీలా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది ఇట్లా మామూలుగా తీసేయచ్చు. ఉండండి మామూలుగా ఇది ఇట్లా తీసేయచ్చు, జస్ట్ రిమూవల్ ఇది. దీంట్లో టాటాలో ఇప్పుడు వచ్చిన కార్లు అన్నిటికీ ఎయిర్ ఇన్ఫ్లేటర్ ఇస్తున్నాం. గాలి ఎక్కడ తగ్గినా ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్లను పెట్టించుకొని డైరెక్ట్ ఆటోమేటిక్ గాలి కొట్టించుకునేది. ఓకే 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 మనకి ఎక్కడైనా గాలి పోయినా కూడా మనం డైరెక్ట్ మనమే కొట్టుకోవచ్చు. నైస్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకి సడన్గా మనం ఎక్కడన్నా లైక్ జర్నీ చేస్తున్నాం, మనకి హైవే పైన నైట్ టైం రిస్క్ కదా, ఎక్కడ పడితే అక్కడ ఆపలేం కదా. సో అట్లాంటి టైంలో మనకి ఇట్లాంటి ఫీచర్ కూడా ఇస్తారు మనకి, లైక్ గాలి కొట్టుకోనికే ఫీచర్. మనకు వాళ్ళ పంచర్ అయితే ట్యూబ్లెస్ కాబట్టి గాలి కొట్టుకుంటే వచ్చేసి ఒక 100. ఓకే ఓకే ఓకే. సో నార్మల్గా ట్యూబ్లెస్ టైర్స్ మీకు తెలిసి ఉంటుంది కదా, నార్మల్గా గాలి కొట్టుకుంటే కూడా మనం కొంచెం దూరం వెళ్ళిపోవచ్చు. సో వన్ ఆఫ్ ద హ్యాండ్ ఫీచర్ అనుకోవాలా. సో అది బాగుంది. సో ఈ బూట్ స్పేస్ ఏంటంటే లైక్ నేను కూడా పడతాను ఇట్లా డిక్కీలో చేసుకోవచ్చు ఇలా ఏమంటారు, మస్తు ఉంటుంది ఏమంటారు అది. సో నాకైతే మంచిగా అనిపించింది. లైక్ కాంపాక్ట్ ఉంది, లైక్ కార్ అయితే కాంపాక్ట్ ఉంది. లైక్ మన సిటీకి అయితే ఆడుకోవచ్చు, సిటీకి పర్పస్ అయితే ఆడుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ శాంతన్ అన్న. మరి డ్రైవ్ ఎట్లుంది అన్న? అండ్ నేను ఆల్రెడీ డ్రైవ్ కూడా చేసిన పర్సనల్గా. ఇప్పుడు ఏంటంటే ఇంటికి తీసుకొచ్చి కాబట్టి చూపించలేకపోతున్నా. సో ఆల్రెడీ పర్సనల్గా డ్రైవ్ కూడా చేసిన. కార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది పర్ఫార్మెన్స్. 120 bhp అంటే అర్థమైంది కదా, నా డెస్టర్ 90 bhp. సో ఇది 120 bhp అంటే రాకెట్ లెక్కనే వెళ్తుంది. సో మరి #, శాంతన్ అనే చాట్ ఒకసారి. అండ్ ఆల్సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ అన్న. అండ్ అన్న వాళ్ళ బామ్మర్ది, అన్న వాళ్ళ బామ్మర్ది అండ్ చిన్న దుష్యంత్ అన్న హార్టీ కంగ్రాచులేషన్స్. మరి ఇప్పుడైతే మేము చెట్ల కింద పోతున్నాం. మరి అందరికీ నమస్తే.